ఇది కాకుండా ఒక వీరుడు ప్రాణత్యాగం చేస్తుంటే అంటే అతన్ని చంపడంలో నుంచి మళ్ళీ ఇంకో ఉద్యమం పుడుతుంది. అలాంటిగా ఉండాలి, విరోచితంగా ఉండాలి అనే పద్ధతి నాకు బాగా నమ్మకం ఉంది. నేను అది రాసుకెళ్ళాను. వెంటనే ముగ్గురు అద్భుతంగా ఉందని రాజమౌళి గారు, అద్భుతంగా ఉందన్న. ఒక్క పాయింట్ కూడా తీసేయలేను, ఒక్క అక్షరం కూడా మార్చల. నేను అదే స్టైల్లో రాశాను, అదే రిథంలో రాశాను. కొమురం భీముడో కొమురం భీముడు అనే పద్ధతి రాశాను. దాన్ని అద్భుతమైనటువంటి స్థాయి మార్చి చేసి కిరవణ్ గారు మహానుభావుడు ఇప్పుడు మీరు వింటున్న పాటగా చేశాడు. అట్లాగే కొమ్మ ఉయ్యాల కూడా అంతే, అలా రాశాను, అలాగే రాశాను. దాన్ని ఆయనే అద్భుతంగా చేసినాడు. ఇట్లా మనం ఆ పాట రాయాల్సి వచ్చింది. అంటే నాకు పాట కన్నా పాట వెనకాల సందర్భం ముఖ్యం. ఎందుకంటే ఆ సందర్భమే అంటే ఆ పర్టికులర్ రచయిత దానికి న్యాయం చేసినప్పుడే మీరు అన్నట్టుగా ఎటర్నల్గా నిలిచిపోతుందంట. రాజన్నలో కొన్ని సన్నివేశాలకి దేవకట్ట గారు దర్శకత్వం వహించారు, కొన్ని పోరాట సన్నివేశాలకి. దేవకట్ట గారు, రాజమౌళి గారు. రాజన్న సినిమా విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్. దానికి నేను రాసిన ఒక యుద్ధ గీతానికి ప్రత్యేకంగా నాతోటి రాయించాడు, తానే చిత్రీకరించాడు రాజమౌళి గారు. ఓకే, అదే దరువై వెయ్యర వెయ్యి వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్య ఊపిరి జెండా ఎగరై సావుకు ఎదురుగా అడుగై వెయ్యి 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 దెబ్బకు దెబ్బ వెయ్య. ఇది మా నాన్నగారు రాసిన పాటని నేను ఆ లైన్ తీసుకొని రాశాను. మీ నాన్నగారు రాసిన సందర్భానికి కూడా దానికి ఒక స్టోరీ ఉంది. అదే సందర్భం నాన్న లైఫ్ లో జరిగిందే రాజన్న సినిమా అయింది. ఎంత డ్రామా గురువు గారు, అసలు మీ రియల్ లైఫ్ లో జరిగింది, మళ్ళీ మీరే పాటలాగా మళ్ళీ మీరు రాయాల్సి వచ్చింది. అసలు అది దాని వెనకాల ఒక శోకం ఉంది, కానీ ఇప్పుడు దాన్ని మీరు ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు. దాని నుంచి ఇంకొకరు ఇన్స్పిరేషన్ పొందేలా. ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో ఇప్పుడు చాలా పాటలు ఇంకా మీరే అన్నారు, మీరు అప్పుడు నేను ఎలాగైతే సినిమాలు అన్ని చూసి అన్ని ఒక నోటీస్ చేస్తాను, మీరే చూసారు, ఒక 300 పదాలు వాడారు అని చెప్పేసి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అసలు సందర్భాలే లేవు నన్ను అడిగితే. అవే ప్రేమ సందర్భాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏది కొత్తగా విన్నట్టుగా ఏది అనిపించట్లేదు. అదే పదే పదే రాయాలి సినిమాలో. అంటే ప్రేమనే కదా, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా, ఇదే కదా మెయిన్ పాయింట్. అవును, అదే పదే పదే రాయాలి. కానీ రాసిన ప్రతిసారి ఒక కొత్త ప్రజెంటేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వగలిగిన వాడు నిలబడతాడు, ఇవ్వలేని వాడు పడిపోతాడు. మీకేమనిపిస్తుంది, ఎలా రాస్తున్నారు అనిపిస్తుంది? ఈ జనరేషన్, జెన్జీ జనరేషన్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా రాస్తున్నారు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక్కటే మనకు బండ గుర్తు మహేష్. ఒక రైటరు వచ్చి 10 సినిమాల్లో రాయగలిగి ఆ 10 సినిమాల్లో బాగా రాశాడు అనిపించుకున్నాడంటే తన దగ్గర విషయం ఉన్నట్టు. విషయం లేనివాడు రాయలేడు. ఎందుకంటే సినిమా మేధావులతో కూడుకున్నటువంటి పరిశ్రమనయ్యా. ఒక డైరెక్టర్ కింగ్, అతను మామూలుగా కాదుగా. ఒక కెమెరామెన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక రైటర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక దాని కొరియోగ్రఫీ, వీళ్ళందరూ మాస్టర్స్ ఉంటారు అక్కడ. అందరూ వచ్చి వాళ్ళ క్రాఫ్ట్స్ లో నిష్ణాతులు ఉంటారు. ఆయా రంగాల్లో ఉన్న నిష్ణాతులతో కూడుకున్న వాళ్ళతోటి మన సావాసం, మనం చేస్తున్న సాహసం, మనం చేస్తున్న సమరం, అది రైటర్ చేయాల్సి ఉంటుంది. ఒక పదము కోరియోగ్రాఫర్ కూడా నచ్చకపోవచ్చు. ఇక్కడ మేము యాక్టింగ్ చేయించాలంటే డ్యాన్స్ చేయించడానికి అని ఏమని అనొచ్చు. మీకు తెలుసో లేదో, ఒక ఫైటర్ నన్ను, ఒక ఫైట్ మాస్టర్ నా పాటను వద్దన్నాడు. ఫైట్ మాస్టర్ ఆయన పేరు నేను చెప్పను. ఒక ఫైట్ మాస్టర్ వద్దన్నాడు, ఈ పాట వద్దు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఏమైందంటే శ్రీహరి గారు ఆయన కూడా మనం ఒప్పించాలి అశోక్జీ అన్నాడు. అంటే ఈ కాంట్ హెల్ప్ అన్నట్టే కదా. అయినా ఫైట్ మాస్టర్ కూడా ఓకే అందాక రాయాల్సి వచ్చింది. రాశా అంటే ఇంతమంది కలగజేసుకునేటువంటి అవకాశం ఉంది పాట మీద. ఇలాంటి పరిస్థితుల్లో అందరి మేధావుల మధ్య మనం రాయగలిగినప్పుడు ఒక 10 సినిమాలు రాసినామంటే విషయం ఉన్నవాడు మాత్రమే రాయగలడు. కాబట్టి ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో ఐ లైక్ దెమ్, ఐ అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ ఉన్నాడు, మొన్న పెద్ది అనే సినిమాలో ఒక పాట రాశాడు. అదేంటి రై 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 రా అన్నదాన్ని, అడ్డే లేని నీరైరా, అడ్డే లేని దారైరా అని రాశాడు. రై 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 అనేదాన్ని రై 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 రైరా అన్నదాన్ని అడ్డే లేని నీరైరా, ఏదో అదుపే లేని దారైరా అని రాశాడు. అది చాలా కష్టమైన విషయం, చాలా బాగా రాశాడు. ఇప్పుడు మండే గుండె లేకుంటే కాళ్ళు చేతులు ఎందుకురా అంటాడు. బ్యూటిఫుల్ కదా. కనుక నేనేమంటానంటే ఇప్పుడు రాస్తున్న కవులల్లో నందకిషోర్ మొన్నొచ్చాడు కదయ్యా, మా అన్నయ్య మొన్నొచ్చాడు.
నందకిషోర్ ఇవాళ నాతో పాటు గద్దరవాడు తీసుకోవాలి ఫస్ట్ పాటకి మళ్ళీ First పాట. లైఫ్ లో రాసిన ఫస్ట్ పాట అవుతుంది. అంటే హౌ ద పీపుల్ ఆర్ లైక్ దిస్. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిభతో మండిపోతున్న ఒక సూర్యుడు లాగా అనిపిస్తాడు నాకు ఇట్లాంటి పిల్లల్ని చూస్తే. నేను అందుకోసం నేను ఆ పాట వినగానే ఫోన్ చేశాను, నెంబర్ కనుక్కుని, నాన్న నువ్వు చాలా బాగా రాసినావు కొడుకు అనే పాట రాసి. తర్వాత మళ్ళీ మొన్న అవార్డు ప్రకటించగానే మళ్ళీ నేను ఫోన్ చేశాను తనకి, మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను నాకు ఇది ఒక అలవాటు ఉంది, అది తప్ప ఒప్పో తెలియదు కానీ ఎవరైనా సరే, అది సీతారామ శాస్త్రి గారైనా సరే నందకిషోర్ అయినా సరే, నాకు నచ్చితే నేను ఫోన్ చేస్తాను, చాలా బాగా రాసావయ్యా, చాలా బాగా రాసావు అంటాను నేను. అట్లా అనకపోతే నాలో ఉన్న కవి నన్ను క్షమించడు. ఏరా అతను అద్భుతం రాశారు కదా, ఫోన్ చేయకూడదు అని నన్ను అంటుంటాడు అన్నమాట. మన స్వాతిముత్యమ్మ సినిమా ఏంటి, మన ఆ సినిమాలో మమ్ముటి గారి సిచ్యువేషన్ లో ఉండిపోతుంది కదా, పేరు గుర్తు రావట్లేదు, మన మమ్ముటి గారు స్వాతి కిరణం సినిమా అలాంటి సందర్భంలో ఉండిపోతుంది. కానీ ఆ బేసిస్ లేకపోవడం కూడా, లేకుండా ఉండడం అనేది ఇవాళ రేపు నాకు తెలిసి మీ ఫేస్ లో అయితే నాకు ఆ ఆరా అనిపిస్తుంది, అందుకేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోపల నుంచి కూడా ఆ ఫిల్టర్ లేనప్పుడే ఆనందంగా ఉంటాం మనం. ఐ లైక్ ది లైన్ అబ్బా, అది లైన్, అది లయన్ రాస్తున్నాడా లేకపోతే కోకిల రాస్తుందా అన్నది నాకు అవసరం లేదు. లయన్ రాస్తే నేను మెచ్చుకుంటాము, కోకిల రాస్తే మర్చిపోతామా? నో, నాకు ఆ లైన్ నచ్చితే నేను ఫోన్ చేస్తాను. మీ కెరీర్ బిగినింగ్ లో మీకు అలాంటి ప్రోత్సాహకంగా అనిపించిన అలాంటి కామెంట్స్ కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ కానీ, ఉత్తరం కానీ, అంటే ఇప్పుడు అప్పట్లో ఉత్తరాలే కదా మెసేజ్లు వచ్చేసి, అప్పట్లో మీకు కెరీర్ బిగినింగ్ లో నాకు నారాయణ రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు, ఆయన ఫోన్ చేయడం కాదు కానీ కలిసినప్పుడు, నువ్వు చాలా బాగా రాస్తావు, ఎందుకంటే ఫస్ట్ మేము ఇద్దరం వస్తే రామలంలో కలుసుకున్నాం కదా, అప్పుడు ఆయన చెప్పినాడు అనమాట, చాలా బాగా రాస్తున్నావు అన్నాడు. ఒకసారి బాలుగారు సందర్భంలో ఏదో మాట్లాడబోతే, అశోక్ సమర్థుడు, చాలా బాగా రాస్తున్నాడు, అగ్రేసర రచయిత అవుతాడు అన్నాడు, అయినాడు అన్నారు. అలా నాకు నారాయణ రెడ్డి గారి నుంచి ప్రశంస వచ్చింది. శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి మొదటి పాటకే వజ్రాలు పొదిగిన వడ్డాన మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా, ఇట్స్ పోయిటరీ అన్నాడు ఆయన. ఫస్ట్ సేమ్ డే, అంటే మొదటి పాట రికార్డింగ్ అవుతున్న విజయ, మన ఎవరు కోదండపాన్ స్టూడియో లోపల మా కోటి గారు శ్రీరవీంద్ర గారికి బాలు గారికి పరిచయం చేస్తే, శ్రీవేంద్రలు చూసి ఈ లైన్ బాగుంది అన్నాడు ఆయన, సరిపోయింది. అంటే ప్రశంసించడం నాకు ఒక పెద్ద నమ్మకం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని అభినందించకపోతే, అభినందించని వాడు ఎవడంటే తన మీద తనకు విశ్వాసం లేని వాడు చేస్తాడు ఆ పని. తన మీద తనకు విశ్వాసం ఉన్నవాడు ఎదుటి వ్యక్తిని అభినందించడానికి ఏ క్షణం కూడా వెనుకాడడు అన్నదాన్ని నేను నమ్ముతాను. ఇన్సెక్యూర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.